అందరికీ నమస్తే అండి. బోరుగడ్డ అనిల్ వీడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి వీడు మాట్లాడే మాటలు నిజంగా చూస్తూ ఉంటే వీడికి ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో లేదంటే బిల్డప్ అనుకోవాలో నోటుదోలు అనుకోవాలో మాకు అర్థం కావట్లా. నిజంగా నోటుదోలు అని చెప్పేసి అనుకోవాలా. మొన్న ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒకసారి ఏం మాట్లాడుతున్నా వినిపిస్తా. పిలిస్తే ఇంట్లో వచ్చి కూర్చొని కాఫీ తాగిపోతాను. కేంద్ర మంత్రులు ఉన్నారు, కేబినెట్ సెక్రటరీలు ఉన్నారు. నితిన్ గడ్కరీ గారు బాగా క్లోజ్ నాకు. ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడు నీకు పార్టీ దాకా అయితే బతకనిచ్చి ఉండేవాడు కాదు, చంపేసి ఉండేవాడు. నాకు ఉండే ధరలు నాకు ఉన్నాయి. నువ్వు వచ్చి చంపేస్తావని చెప్పేసి అని అందరూ కూడా చేతులు కట్టుకొని కూర్చుంటారన్నమాట. బోరుగడ్డ అనిల్ గారు వస్తాడో చంపేసి వెళ్ళిపోతాడని చెప్పేసి కొంచెం బుర్రా బుద్ధి జ్ఞానం ఏమైనా నీకు ఉండి ఏడితే కనుక నిజంగా ఇలాంటి పనికిమాల మాటలు నువ్వు మాట్లాడవు. నీకు చాలా సందర్భాల్లో చెప్పు, నువ్వు అంత పెద్ద మొగోడు అంత పెద్ద మనగాడివి కాదురా, నీ అంత నువ్వు పెద్ద మొగోళ్ళ ఫీల్ అయిపోతున్నావు, నీకు అంత సినిమా లేదు, గట్టిగా ఒకరిద్దరికి సమాధానం చెప్పలేవు. నేను ఫోన్ చేసినప్పుడే నాకు సమాధానం చెప్పలేకే కదా బ్లాక్ చేసుకున్నది. మన సమాధానం చెప్పి ఏళ్ళం కానీ ఆడెవడో నీకన్నా ఆడెవడో హీరో సునిసిత్తు ఆడెవడో ఉంటాడో ఆ నయ్యం. మరీ ఇంత ఓవర్ బిల్డప్లు కొట్టకూడదురా. రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏమిటో నువ్వు కూడా ఆలోచించుకోవాలి. ఈవేళ మన నోటుదోలతో ఏది పడుతుంది మాట్లాడేసావు అనుకో, రేపు అన్న రోజు చెప్పు దెబ్బలు తినేస్తాం. నీలాగా అందరికీ ఉంటుంది ఉండదా? వీడి వృత్తేనంటే కేంద్ర మంత్రులు వచ్చేస్తారట, నితిన్ గడ్కరీ వచ్చేస్తారో కేంద్ర మంత్రులు వచ్చేస్తారో, నా ఇంటికి వచ్చి టీ దాగి వెళ్ళిపోతారో. అలాగే పన్నపాటు ఏమైనా ఉంటుందంటే వాళ్ళకి కదా, నీకోసం చూస్తూ ఉంటారు. బోరుగడ్డ అనిల్ గడికి ఎక్కడ పెద్ద మొగోడాడు ఆడింటికి మనం టీ దాగి వచ్చేద్దాం అని చెప్పేసి అని చెప్తే నమ్మేలా ఉండాలరా. ఏదైనా మన మాట అంటే కనుక అంటే అధికారం బలం చూసుకోనా అహంకారమా? మన జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నాడని చెప్పి అనుకుంటున్నావేమో. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, బాగా గుర్తుపెట్టుకో. పరిస్థితి చేయి దాటిన తర్వాత అయ్యో మనం ఎందుకు మాట్లాడడం ఇలాగా, ఆ రోజు అలా మాట్లాడకుండా ఉండుంటే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదని చెప్పేసి అనే బాధపడే రోజులు కూడా వస్తాయి. నీ మంచి గురించి చెప్తున్నాను, చాలా సందర్భాల్లో చెప్పు. ఆ నోటిదోలు తగ్గించుకోరా. నువ్వు ఎంత మొగోడువో ఎంత పెద్ద పనుడో మాకు తెలుసు. మనకు నోటిదోలు మినహాయించి మనం పీకేది సచ్చేది ఏముండదు ఇక్కడ. ఆడిని చంపేస్తా, ఈయన చంపేస్తా, ఆడింటికి వెళ్ళిపోతా, ఈడింటికి వెళ్ళిపోతా. నీకు వీళ్ళు ఉంది గుర్తుపెట్టుకో బాగా. ఎదుటోడి వ్యక్తి ఇంటికి నీకు ఎంత దూరమో వాడికి కూడా నీళ్ళు అంతే దూరం కదా. అంటే నీకున్నంత ఎవరికి ఉండదు అనుకుంటున్నావా? మాట్లాడితే నేను పెద్ద రౌడీని ఎరగదీసేస్తాను, పొడి చేస్తాను, ఏనా వచ్చి ఉండదు. మన నలుగురు ఇంటి మీద వస్తే పారిపోతాను దొడ్డిదారి నుంచి. ఇకనైనా కానీ ఇలాంటి పనికిమాల మాటలు మానే. నువ్వు పీకేది సచ్చిది ఏదో ఉండదులే కానీ ఈ సొల్లు మాటలు మానే. ప్రతి ఎదోకి ఇది ఒక అలవాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు నేను చంపేస్తా, ఎల్లు ఒళ్ళు జల్లుడైపోద్ది. మళ్ళీ ముక్కలు దొరకవు, ముక్కలు ఏరుకోవాలా, గోరుచంచులు కట్టుకొని పీసుల కింద ఏరుకోవాలా. అంత ఆసామాషి అనుకుంటున్నావు, మాటలు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. వీడి దారులు వీడుకుంటాయంట, వీడు చంపేస్తాను నా దారులు నాకుంటాయి. ఏముంటాయి నీ దారులు నీకు? ఏం చూసుకొని అంటున్నా. ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నావు, రేపు పొద్దున్న వెనకాల నిలబడేది ఎవడో? నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా ఎక్కడికి పోవు కదా, టార్గెట్ అయిపోతావు కదా. నేను చెప్పేది అది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారి పైన ఏది జరిగినా సరే పలానా రోజు వీడు ఎలా అన్నాడు అని చెప్పేసి ఫస్ట్ వచ్చి నీ మీదకే ఫస్ట్ నిన్నేసి దిగుతారు ఫస్ట్. ఖచ్చితంగా అది అందరూ ఎలాంటి సందేహం లేదు, ముందు లేపేస్తారు కూడా. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు